ఎర్రర్స్ వచ్చినప్పుడు ఏఐ తోని మనము ఫార్ములా తీసుకొని ఆ ఎర్రర్ వచ్చిన ప్లేస్ లో మనము డేటా నాట్ ఫౌండ్ అనో ఏదన్నా మనం ఒక మెసేజ్ డిస్ప్లే చేస్తే బాగుంటుంది అనమాట. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము ఇక్కడ ఉన్న స్ప్రెడ్ షీట్ లో చూడండి, B1 నుంచి B10 వరకు డేటా ఉంది, C1 నుంచి C10 వరకు డేటా ఉంది. ఇక్కడ మనకేంటంటే ఫార్ములా యాక్చువల్ గా ఫస్ట్ B1 డివైడెడ్ బై C1 అంటే ఈ B1 లో ఉన్న 100 ను C1 తో డివైడ్ చేస్తే 10. అట్లే ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర దాన్ని డ్రాగ్ చేసుకుంటూ పోతే ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది. ఎందుకు? ఇక్కడ B3 అంటే 300, C3 అంటే 0 ఉంది. అంటే ఏదైనా ఒక వాల్యూను 0 తోని లేదా ఎంటీ స్పేస్ తో డివైడ్ చేసినప్పుడు మనకి ఇట్లా ఎర్రర్స్ వస్తాయి అన్నమాట. ఇట్లా ఎర్రర్ అని కనిపిస్తే బాగుండదు కాబట్టి అక్కడ ఎర్రర్ ప్లేస్ లో మనం వేరేది డిస్ప్లే చేయడానికి ఏఐ ద్వారా ఒక ఫార్ములా తెలుసుకొని ఆ ఫార్ములాను రీప్లేస్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనము ఫార్ములా కోసం మనం ప్రాంప్ట్ రాద్దాము. రాయాల్సిన అవసరం లేదు, మనకు తెలిసిన లాంగ్వేజ్ లో మనం చెప్దాం. డేటా వచ్చేసి B1 నుండి B10 వరకు ఉంది. ఈ డేటాను C1 నుండి C10 వరకు ఉన్న డేటాతో డివైడ్ చేసి ఒకవేళ ఎర్రర్ వచ్చినట్లయితే చెక్ ద డేటా అనే మెసేజ్ రావడానికి ఫార్ములా ఇవ్వండి. చూడండి, ప్రాంప్ట్ వచ్చేసింది. మనం దీన్ని రన్ చేద్దాము. ఫార్ములా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇఫ్ ఎర్రర్ B1 డివైడెడ్ బై C1 అయినట్లయితే, ఒకవేళ ఇట్లా ఎర్రర్ వచ్చినట్లయితే అప్పుడు మనకు చెక్ ద డేటా అంటే ఇక్కడ మనం చెక్ ద డేటా బదులు వేరేది కూడా ఏమన్నా రాయొచ్చు. ఓకే, డోంట్ డివైడ్ బై 0 అనో డోంట్ డివైడ్ బై స్పేస్ అనో ఏదైనా రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈ ఫార్ములాని కాపీ చేసేసుకొని ఇక్కడ వచ్చేద్దాం. ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేద్దాము. స్ప్రెడ్ షీట్ లో వచ్చేసి పేస్ట్ చేస్తే చూడండి 10 వచ్చింది కదా. ఇక్కడ ఎట్లా వస్తుంది? ఇంతకు ముందు ఎర్రర్ వచ్చింది ఈ 2 ప్లేసెస్ లో. సో మనం డ్రాగ్ చేద్దాం. ఓకే, చూడండి, చెక్ ద డేటా అని వచ్చింది. ఇక్కడ డేటా ఎందుకు ఇక్కడ సెల్ బయటకు వస్తుంది, సెట్ కావాలంటే డబుల్ క్లిక్ చేసండి. ఇక్కడ 0 తో డివైడ్ చేసినప్పుడు ఇంతకు ముందు ఎర్రర్ ఉండే, ఇప్పుడు చెక్ ద డేటా వచ్చింది. ఇక్కడ కూడా ఎర్రర్ ఉండే, చెక్ ద డేటా. ఇక్కడ 0 తో కాబట్టి చెక్ ద, ఎక్కడెక్కడైతే ఎర్రర్ ఉందో అక్కడ చెక్ ద డేటా అని వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.